ధూమేన రవియతో వహ్నిర్యథా దర్శో మళేన చ యథల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం ధూమేన రవియతో వహ్నిర్యథ దర్శో మళేన చ యథల్భేన వృతో గర్భస్తథ తేనేదమావృతం. ఈ 35 శ్లోకంలో కొన్ని పదాలకు అర్థాలు తెలుసు. యథ అంటే ఏ ప్రకారముగా, ధూమేన అంటే పొగ చేత, అగ్ని అంటే అగ్ని అని, అవ్రియతే అంటే కప్పబడి ఉన్నదు, యథా అంటే ఏ ప్రకారం, అదర్శ అంటే అర్థమును, మలేన అంటే మాలిన్యము చేత, అవ్రియత అంటే కప్పబడి ఉన్నదు అన్నది, యథా అంటే ఏ ప్రకారముగా, ఉల్భేన అంటే మావి చేత, గర్భ అంటే గర్భమునందలి, ఆవృత అంటే కప్పబడి ఉంటును అని, కథ అంటే ఆ ప్రకారమే, తేన అంటే ఆ కామము చేత, ఇదం ఈ ఆత్మజ్ఞానము, ఆవృతం అంటే కప్పబడి ఉన్నది. తాత్పర్యం ఏంటంటే, పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమును, మావి చేత గర్భమునందరి శిశువును కప్పబడి ఉండులాగున ఈ కామము చేత ఆత్మజ్ఞానం కప్పబడి ఉండును. ఇదే అర్జున విను, ఈ ప్రపంచంలో ప్రతి జీవి యొక్క హృదయంలో ఆత్మజ్ఞానం అనేది దేదివ్యమానంగా వెలుగుతూనే ఉంది. ఆత్మజ్ఞానం లేని జీవంటూ ఎవరో అంటే ఆ ఆత్మజ్ఞానం హృదయంలో ఉంది. ఈ ఆత్మజ్ఞానాన్ని మనం ప్రదర్శింపజేయాలన్నా, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్నా, ఈ ఆత్మజ్ఞానానికి ఒక అడ్డంకి ఏది, కామ క్రోధాల వలన మన ఆత్మజ్ఞానం అనేది మూసుకుపోతుంది. అయితే ఎలా మూసుకుపోతుందంటే, మనకి ఈ పొగ ఉంది, పొగ చేత అగ్ని కప్పబడుతుంది. ఆ పొగ తొలగిపోతే గానీ అగ్ని అనేది మనకు కనపడదు. అంటే ఇక్కడ పొగ చేత అగ్ని. అదే విధంగా మనం డైలీ చూసుకునే అద్దం ఉంది. అద్దానికి మాలిన్యం అంటుంది అనుకోండి, మాలిన్యం అంటే అద్దంలో మనం చూసుకోగలమా? చూసుకోలేం. అంటే ఇక్కడ ఏంటి, మాలిన్యం చేత అద్దము ఎలా కప్పబడిందో అదే విధంగా గర్భనందులు శిశువులు, గర్భనందులి శిశువు మావి చేత కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ మావి అనేది పక్కెళ్ళిపోతుందో శిశువు బయటకు వచ్చేస్తుంది. అంటే బయటకు వచ్చి అప్పుడు శిశువుని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, ఇక్కడ ఈ పొగ చేత అగ్ని ఎలా కప్పబడిందో, అదేవిధంగా మాలిన్యం చేత అర్థం ఎలా కప్పబడి ఉందో, అదేవిధంగా మావి చేత శిశువు ఎలా కప్పబడిందో, అదే విధంగా ఈ కామ క్రోధాల వలన నీ యొక్క ఆత్మజ్ఞానం అనేది నీకు తెలియటం లేదు. ముందు కామ క్రోధాల మొత్తాన్ని వదిలివేసిన తర్వాత ఆత్మజ్ఞానంతో పరిశీలించు, నీవు జ్ఞానవంతుడు అవుతావు. అంటే ఇక్కడ జ్ఞానం అనేది నువ్వు పెంపొందించాలంటే ముందు నీ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తీసేయి, నీ హృదయంలో ఉన్న పొగ చేత కప్పబడిన పొగను తీసేయి, అదే నీ హృదయంలో దాగి ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసేయి. ఎప్పుడైతే హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తీసేస్తావో నీ ఆత్మజ్ఞానం ప్రజ్వలిస్తుంది, నువ్వు జ్ఞానవంతుడు అవుతావు అని శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడు చెప్తుండ్రు. జై శ్రీకృష్ణ, జై